ఏపీ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి రావడం జరిగింది. గత ప్రభుత్వం దాదాపు నెల రోజులు తసారం తీసుకొచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ని అత్యంత వేగవంతంగా, అత్యంత స్పీడ్గా భారతదేశంలోనే ఫాస్టెస్ట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనమాట. ఇది 23వ తారీఖు నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఎంపీసీ చదివినటువంటి విద్యార్థులకి. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ freshersiren.com, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా ఎంసెట్కి అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈ నోటిఫికేషన్ ఒకసారి నేను మీ అందరికి కూడా అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసినటువంటి అందరు విద్యార్థులు పార్టిసిపేట్ చేయొచ్చు. ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసి నాట్ రిపోర్టెడ్, ఆ కాలేజీ నచ్చక వెళ్లకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అసలు సర్టిఫికేట్కే వెరిఫికేషన్కే వెళ్ళినటువంటి వాళ్ళు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి మళ్ళీ మీరు ఈ యొక్క కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దాని యొక్క షెడ్యూల్ వివరాలు ఎలా ఉన్నాయన్నట్లయితే 23 నుంచి 25వ తారీఖు దాకా ఆన్లైన్ పేమెంట్ ఫర్ ప్రాసెసింగ్ ఫీజ్ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునేదానికి 23, 24, 25వ తారీఖుల్లో నోటిఫికేషన్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ ఎట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ వచ్చేసి ఇంకొక రోజు ఎక్స్టెన్షన్గా ఇచ్చారండి. 23, 24, 25, 26 తారీఖుల్లో మీరు ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్, ఏదైతే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారో వాటిని హెచ్ఎల్సీస్ లేదా హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి మీరు వెరిఫై చేసుకోవచ్చు ఈ 4 రోజుల్లో. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ 24, 25, 26 3 రోజులు ఇచ్చారు. ఈ 3 రోజుల్లో మీరు ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 27వ తారీఖు. కొత్త ఆప్షన్స్ పెట్టడానికి ఉండదు, కానీ చేంజ్ చేసుకునేదానికి ఆప్షన్స్ అవకాశం ఉంటుంది. కొత్తగా ఆప్షన్స్ పెట్టుకునేదానికి మాత్రం 27వ తారీఖు అవకాశం ఉండదు. 30వ తారీఖు, జూలై 30వ తారీఖు మనకి అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ అనేది వచ్చేస్తుంది జరుగుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్ 31వ తారీఖు, 1, 2, 3 4 రోజులు రిపోర్టింగ్ టైం ఇచ్చారు. సో 4వ తారీఖు నుంచి ఆల్రెడీ మీకు 22వ తారీఖు నుంచే క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. కానీ ఎవరైతే కాలేజ్ చేంజ్ అవుతారో వాళ్ళు కూడా జాయిన్ అయిపోవచ్చు. పెద్ద క్లాస్ వర్క్ కూడా మిస్ అవ్వదు కాబట్టి జస్ట్ ఓరియంటేషన్ చిన్న చిన్న క్లాసులు జరిగి ఉంటాయి. సో మీకు వచ్చినటువంటి కాలేజీలో మీరు వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ సంబంధించి ఈసారి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో చాలా విడ్డూరాలు వింతలు జరిగినాయండి. అందులో ప్రధానమైనటువంటిది మీ కట్ ఆఫ్స్ మీరు ఊహించిన విధంగా మారిపోయింది. సో ఉదాహరణకి విట్, ఎస్ఆర్ఎం ఇటువంటి కాలేజెస్లో లాస్ట్ ఇయర్ కానీ మనం గమనించినట్లయితే 7 నుంచి 8,000 ర్యాంక్ కూడా మనకి సీట్స్ వచ్చినాయి. బట్ ఈ ఇయర్ మాత్రం 2,000 నుంచి 2,500కి అన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోయినాయి. దాదాపు అన్ని కాలేజీల్లో అన్ని సీట్లు నిండిపోయినాయి. ఎందుకంటే ఈసారి పిల్లలు కూడా ఎక్కువ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో సీట్లు కూడా ఎక్కువ వచ్చినాయి. తప్ప మెజారిటీ ఆఫ్ ది మంచి కాలేజీలు ఏమైపోయిందంటే ఒక 1,200 ఉన్నటువంటి ఇంటేక్ కాస్త 2,000, 2,500కి పెంచుకున్నారు కాలేజీల వాళ్ళు. దానివల్ల పిల్లలు ఎక్కువ ఉన్నారు, మంచి కాలేజీలో ఉన్న కాదు సీట్లు అందరూ కూడా నిండిపోయినాయి. ఎలాగో డేటాబేస్ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతి పేరెంట్కి రోజు 10-15 కాల్స్ వస్తుంటాయి. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో అందరికీ నిచ్చుకొచ్చే. తమిళనాడు కాలేజీలకు సంబంధించి అడ్మిషన్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో మ్యాక్సిమం కాలేజీలో పర్టికులర్గా వెల్టెక్లో అయితే సీట్స్ అయిపోయినాయండి. రిమైనింగ్ చాలా కాలేజెస్లో ఒక బాగా క్లోజింగ్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఓన్లీ మేనేజ్మెంట్ సీట్స్ తమిళనాడులో కావాలనుకుంటే మాత్రమే ఫోన్ చేయండి. కౌన్సిలింగ్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఎక్కువ సమాచారం దీనికి సంబంధించి ఉండదు. కాబట్టి తమిళనాడులో ఎవరైతే మేనేజ్మెంట్ సీట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు మాత్రం 9133311450 కాల్ చేయండి. సో ఇప్పుడు మన ప్రీమియర్ కాలేజెస్ అయినటువంటి చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, సత్యభామ కానీ, అదేవిధంగా భారత్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ, ధనలక్ష్మి యూనివర్సిటీ, అదేవిధంగా కంచి యూనివర్సిటీలో కూడా 1-2 సీట్లు మిగిలి ఉన్నాయి. తక్షశిల యూనివర్సిటీ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాయండి. ఓన్లీ ఫ్యూ సీట్స్ ఆర్ అవైలబుల్. వీటిలో ఎవరైనా అడ్మిషన్ అవైల్ చేసుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. అంతేకాకుండా మీరు ఢిల్లీ రీజియన్లో కానీ, అదేవిధంగా హైదరాబాద్ రీజియన్లో ఈసారి కొత్త యూనివర్సిటీ చాలా యూనివర్సిటీస్ వస్తున్నాయి కాబట్టి ఇంట్రెస్టెడ్ పేరెంట్స్ అందరూ కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ సాటర్డే రోజు దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ మనం ఇస్తున్నాం. సో మీకు మంచి టాప్ క్లాస్ యూనివర్సిటీలో కూడా 1,50,000 నుంచి 2 లక్షల్లో మంచి యూనివర్సిటీలో సీట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ ఆప్షన్ కూడా ఇప్పుడు మీరు తీసుకోవచ్చు. ఇది లాస్ట్ మూమెంట్ కాబట్టి మా తెలంగాణ విద్యార్థుల కన్నా మీకు ఎవరైతే మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈసారి రేట్లు విపరీతంగా ఉన్నాయి. సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి ఆల్మోస్ట్ మీకు అక్కడ కూడా 8 లక్షల రూపాయలు పడుతుంది. ఐటీ పరిశ్రమలు లేవు, ఏమి లేవు. అటువంటి పరిస్థితుల్లో మీరు 8 లక్షలు కట్టి చదవడం కానీ అదే 8 లక్షలకి ఎన్ని మంచి కాలేజీలో సీట్ ఇప్పిస్తారు. కావాలంటే వచ్చి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం నేను ఇందాక చెప్పినటువంటి 9133311450 నెంబర్కి సంప్రదించండి.
తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అదేవిధంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.